ఫస్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే 10 మార్క్స్ ఉన్నాయో ఆ బుక్ ని మనం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఒకసారి ఆ బుక్ ఓపెన్ చేసామంటే అందులో 10 క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేసేలాగా రెడీగా ఉండాలి. అయితే ఆ బుక్స్ ఏమేంటి అంటే ఫస్ట్ వచ్చేసి సిఆర్పిసి, ఎన్సిపిసి అండ్ నెక్స్ట్ బుక్ వచ్చేసి మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి 10 మార్క్స్కి, సిఆర్పిసి నుంచి 10 మార్క్స్కి, సిపిసి నుంచి 10 మార్క్స్కి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆ మూడింటిని ముందు మీరు ఫోకస్ చేయగలిగితే వెంటనే మీకు 30 మార్క్స్ క్వశ్చన్స్ అక్కడే కవర్ అయిపోతాయండి. ముందు వాటి మీద మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ ఏ బుక్లో నుంచి వస్తున్నాయి అనేది మనం టార్గెట్ చేసుకోవాలి. ముందు 10 మార్క్స్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసేసిన తర్వాత ఆ బుక్స్ పక్కన పెట్టేసి అండ్ నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ మనకి ఎందులో నుంచి వస్తున్నాయంటే ఫ్యామిలీ లాస్ నుంచి మనకి 8 మార్క్స్ వస్తున్నాయండి. బుక్ చూడడానికి ఇంతే చిన్నగా ఉంటుంది, మీరు వెతకడానికి కూడా చాలా ఇంత పెద్ద టైం పట్టదు. తొందరగా ఇందులో నుంచి 8 మార్క్స్ని మీరు కంప్లీట్ చేసుకోగలిగితే అది 8 మార్క్స్ అయిపోతుంది. అక్కడికి మనకి 38 మార్క్స్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి కూడా మనకి 8 మార్క్స్కి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇది కూడా చాలా చిన్న బుక్ అండి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండ్ భారతీయ సాక్ష్య అధినియం రెండు ఒకటే కదా. ఈ బుక్స్ రెండింటిని కానీ ఇందులో ఏదో ఒకటి కానీ మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఈ బుక్ లోంచి మనకి 8 మార్క్స్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐపీసీ నుంచి కూడా మనకి 8 మార్క్స్ ఇస్తున్నాడు. 8 మార్క్స్ అవి కూడా కంప్లీట్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడే 50 మార్క్స్ కవర్ అయిపోతున్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకటే 8 మార్క్స్ ఎందులో ఉన్నాయనంటే అందులో నుంచి ఒకటి మనకి ఇండియన్ కాంట్రాక్ట్ అండ్ ఎన్ఐ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకటి, స్పెసిఫిక్ రిలీఫ్ ఒకటి అండ్ ప్రాపర్టీ లాస్ ఒకటి. ఈ 4 నుంచి కలిపి మనకి 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా మనం 8 మార్క్స్ అన్నిటిని కూడా ఇప్పుడు కవర్ చేసాం. ముందు 10 మార్క్స్, తర్వాత 8 మార్క్స్. అలా కవర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఏవైతే ఇంకా తక్కువ మార్క్స్ అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంకెట్లా అవి ఏ బుక్లు ఉన్నాయి అనేది నేను చెప్తాను. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అండి. ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 నుంచి అండ్ మోటార్ వెహికల్ యాక్ట్ లా ఆఫ్ టాట్స్, ఇందులో నుంచి మనకి ఈ 2 సబ్జెక్ట్స్లో నుంచి కలిపి మనకి 5 మార్క్స్ వస్తున్నాయి. ఈ 2 కూడా చిన్న బుక్స్ ఏనండి. మీరు ఒకసారి ఇండెక్స్లోకి వెళ్ళి చూసుకోగలిగితే ఆటోమేటిక్గా మనకి క్వశ్చన్స్ దొరికేస్తాయి. అసలు క్వశ్చన్ ఎలా గుర్తుపట్టాలండి? మీరు ఇవన్నీ బాగానే చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ ఏ సబ్జెక్ట్లో ఉందో ఎలా గుర్తుపట్టాలంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద క్వశ్చన్స్లోనే మనకి ఏ బుక్లో వెతకాలి అనేది మనకి ఎగ్జాంపుల్ అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఏ క్వశ్చన్ని సబ్జెక్ట్లో ఎలా గుర్తుపట్టాలనేది కూడా నేను చెప్తాను. మీరు ఫాలో చేస్తూ ఉండండి నన్ను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం 4 మార్క్స్ ఏ దాంట్లో ఉన్నాయి అనేది నేను చెప్తాను. ఇది వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇవన్నీ నెక్స్ట్ వచ్చే మార్క్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.